శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యారాశి వారికి వచ్చే 6 రోజులు మిగిలిపోయాయి. ఇవి జరగడాన్ని ఆపడం ఎవ్వరితనం కాదు. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే కన్యారాశికి సంబంధించినటువంటి ఒక గూఢమైన కాల సూచన గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. అయితే ఇక్కడ ఏంటంటే యుగాల క్రితం బ్రహ్మంగారు చెప్పిన కొన్ని రహస్య వాక్యాలు అయితే ఈ కన్యరాశి జీవితాలకు సరిగ్గా సరిపోతున్నాయని పెద్దలు చెబుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మొదలైనటువంటి ఈ చివరి 6 రోజులు సాధారణమైన రోజులు కానే కావు. ఇవి ఒక పరీక్ష ముగింపు రోజులుగా ఉంటున్నాయి. విజయానికి ముందు ఉన్న చివరి మెట్లు. కన్యారాశి వాళ్ళు సహజంగా క్రమశిక్షణ, తెలివితేటలు, జాగ్రత్త, పరిశీలన, బాధ్యత అనే లక్షణాలను చక్కగా కలిగి ఉంటారు. చిన్న విషయం కూడా వీరు పెద్దగా ఆలోచన చేస్తారు. పనిని పరిపూర్ణంగా చెయ్యాలి అనే ప్రయత్నము చేస్తారు. కానీ గత కొంతకాలంగా ఎంత కష్టపడినా కూడా ఫలితం ఆలస్యం అవుతోంది అనిపించి ఉంటుంది. చేసిన పని ఇతరులకు పేరు తెచ్చిపెట్టింది, మీకు గుర్తింపు రాకపోయి ఉండొచ్చు. ఆర్థిక ఒత్తిడులు, కుటుంబ బాధ్యతలు, మానసిక అలసట ఇవన్నీ కూడా మిమ్మల్ని నిశ్శబ్దంగా మార్చి ఉండొచ్చు. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక మాట ఉంది, భూమి స్వభావం గలవారికి నిదానంగా వచ్చిన వరం నిలకడగా ఉంటుంది అని. కన్యరాశి వారికి భూమి తత్వపు రాశి. అందుకే ఇక వచ్చే శుభం ఆలస్యం వచ్చినా అది దీర్ఘకాలం నిలుస్తుంది. ఇప్పుడు అదే సమయం దగ్గర పడుతుంది. ఇక ఈ 6 రోజులు పూర్తయ్యేలోపు కూడా మీ జీవితంలో పెద్ద మార్పులు ప్రారంభం అవుతున్నాయని సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం, వృత్తి, విద్యారంగాలలో శుభవార్త వినే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశము రావచ్చు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతి లేదా బాధ్యతలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. పరీక్షలు రాసేవారికి మంచి ఫలితాలు ఉంటున్నాయి. వ్యాపారం చేసేవారికి చిన్న మార్పు పెద్ద లాభంగా మారబోతోంది. చాలా కాలంగా ఆగిపోయిన పని ఇప్పుడు ముందుకు రాబోతూ ఉంది. డబ్బుల విషయాల్లో కూడా ఆశ్చర్యకరమైన మార్పులు ఉంటున్నాయి. చేతిలో డబ్బు నిలవడం మొదలవుతుంది. పాత బాకీలు తగ్గుతాయి. రావలసిన డబ్బు కూడా ఇప్పుడు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబ అవసరాలకు చేసిన ఖర్చు కూడా మంచి ఫలితాన్ని తెస్తోంది. ఒక చిన్న పెట్టుబడి భవిష్యత్తులో పెద్ద లాభానికి దారి తీయబోతూ ఉంది అని చెప్పుకోవాలి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గనుక ఈ 6 రోజుల్లో మీ జీవితంలోకి ఒక ముఖ్యమైన వ్యక్తి రావచ్చు. ఆ వ్యక్తి మీ ఉద్యోగం చూపించే వ్యక్తి కావచ్చు. మీ ప్రతిభను గుర్తించి ముందుకు నడిపించే వాళ్ళే అవ్వచ్చు. ఇక మీకు ఆత్మవిశ్వాసం ఇచ్చే వ్యక్తి కావచ్చు. ఆ పరిచయం చిన్నదిగా మొదలై మీ జీవితంలో పెద్ద మార్పుకైతే దారి తీయబోతుందని చెప్పుకోవాలి. కుటుంబ విషయాలలో కూడా శాంతి ఏర్పడుతోంది. ఇంట్లో ఉన్న అపార్థాలు కూడా తొలగిపోతాయి. మీ మాటకు విలువ కూడా పెరగబోతోంది. పెళ్లి, ఇల్లు, వాహనం, కుటుంబ శుభకార్యాలు, చర్చలు మొదలవుతాయి. చాలా కాలంగా వాయిదా పడిన ఒక కోరిక నెరవేరే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే బ్రహ్మంగారి హెచ్చరిక కూడా ఉంది. ఈ 6 రోజుల్లో అతిగా ఆలోచన చేయడం తగ్గించాలి. ప్రతి విషయాన్ని కూడా అనుమానంతో చూడకండి. మంచి అవకాశం వచ్చినప్పుడు ఆలస్యం చెయ్యొద్దు. మీ ప్లాన్స్ అందరికీ చెప్పొద్దు. నిశ్శబ్దంగా మీ పనులు చేసుకుంటూ ముందుకు సాగితే విజయం మీదవుతుంది. ప్రతి ఉదయం కూడా శ్రీ మహావిష్ణువును ధ్యానించి ఓం నమో నారాయణాయ అని 21 సార్లు జపించాలి. ఇక అదేవిధంగా ఈ యొక్క కన్యరాశి వారు మొక్కలకు నీళ్లు పోయండి. పేద విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం లేదా సహాయం చేయడం శుభ ఫలితాన్ని ఇస్తుంది. కన్యరాశి వారు ఈ 6 రోజుల్లో మీ జీవితాన్ని మలిచే రోజులు. మీరు చేసిన కష్టానికి ఫలితం రాబోతోంది. మీరు కోల్పోయిన గౌరవం మళ్ళీ తిరిగి పొందుతారు. మీరు ఎదురు చూసిన అవకాశం మళ్ళీ మీ ముందుకు రాబోతూ ఉంది. సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ మార్పును ఆపడం ఎవ్వరితరం కాదు. అదృష్టం మీ వైపు నడుస్తోంది. మీ సమయం మొదలైందని చెప్పుకోవాలి. చూసారు కదా, కన్యరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.